హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. ఇది చాలా 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 సీరియస్ న్యూస్. అల్లు అర్జున్ పైన పెట్టిన కేసు చాలా తీవ్ర రూపం దాలుస్తుందేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే అల్లు అర్జున్కి మెడికల్ టెస్టులు చేయించి జడ్జి గారి ముందు ప్రవేశపెడుతూ ఉన్నట్టు తెలుస్తుంది. నాంపల్లి జడ్జి గారి ముందు జడ్జి గారు బెయిల్ ఇస్తే ఓకే, లేదంటే అల్లు అర్జున్ గారిని రిమాండ్కి పంపించేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. అల్లు అర్జున్ని ఎలా అరెస్ట్ చేశారంటే బెడ్రూమ్ దాకా వెళ్ళి తప్పించుకు పారిపోతాడన్న ఒక దొంగని అరెస్ట్ చేసినట్టుగా చేయడానికి చూశారంటేనే అర్థం చేసుకోండి. ఈ కేసు చాలా చిక్కుముడులతో కూడుకున్నటువంటి కేసు అని మనకు అర్థమవుతూ ఉంది. ఒకవేళ ఇదే కనుక నిజమైతే అల్లు అర్జున్కి కావాలనే ఇటువంటి ట్రాప్లో ఇరికించి గేమ్ ఆడుతున్నటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారా అనేటువంటి అనుమానం అందరికీ వస్తూ ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఫేవర్గా మాట్లాడకపోయినా వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడు. అప్పటి నుంచి కొన్ని పార్టీలు తన పైన కక్షను పెంచుకుంటూ వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ఏ పార్టీ పర్సన్కి అయితే అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేశారో ఆ వైఎస్ఆర్ పార్టీకి తరపున వాళ్ళు పుష్ప మూవీని భుజానేసుకొని ఎక్కడెక్కడైతే పుష్ప మూవీని ఆడనివ్వమని చెప్పారో అక్కడ అడ్డంగా నిలబడి థియేటర్లో బొమ్మేసిన ఘనత వైఎస్ఆర్సీపీకి దక్కింది. సో ఇది ఇలాగే ఉంటే అల్లు అర్జున్ని తొక్కలేము, అల్లు అర్జున్ సపోర్టు సో కాల్డ్ పార్టీకి ఉంటుందేమని ఆలోచించి ఇటువంటి స్కెచ్ ఏమన్నా వేస్తున్నారా తెలియదు. దీని వెనక ఎన్ని రాజకీయ శక్తులు ఉన్నాయో కూడా తెలియదు. ఓవరాల్గా అల్లు అర్జున్ పైన పెట్టిన కేసు మాత్రం తీవ్ర పరిణామాలు సంతరించుకోబోతుందేమనే డౌట్ సర్వత్రా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి ఎప్పుడైతే మెడికల్ టెస్టులు చేశారో అప్పుడే మనం అర్థం చేసుకోవాలి. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే జడ్జి గారిని రిమాండ్కి అడిగే అవకాశం ఉంది. ఆ రిమాండ్కి అడిగితే ఎన్ని రోజులు రిమాండ్కి ఇస్తారో కూడా చెప్పాలి. ఒకవేళ నిజంగానే జడ్జి గారు కనుక అల్లు అర్జున్ గారు చెప్పినట్టుగా వాళ్ళు ముందుగానే పర్మిషన్ తీసుకున్నారు, ఆ పర్మిషన్ తీసుకున్న దానికి బందోబస్తు చేయవలసింది పోలీసులు, కానీ దాంట్లో ఫెయిల్ అయింది పోలీస్ డిపార్ట్మెంట్ అని నిరూపిస్తే కనుక అల్లు అర్జున్ గారు క్షేమంగా ఈరోజు మళ్ళీ కోర్టు నుంచి ఇంటికి వచ్చే అవకాశం ఉంది, బెయిల్ పైన. అది కూడా చూద్దాం ఏం జరుగుతుందో. ఈ విషయం మాత్రం చాలా చాలా పీక్స్కి వెళ్ళే అవకాశం ఎంతైనా ఉంది. ఈ టైంలో పవన్ కళ్యాణ్ గారు మెసేజ్ పెడతాం ట్విట్టర్లో, కలిసి ఉంటే స్ట్రాంగ్గా ఉంటాం, లేకపోతే బలహీనం అవుతా ఉంటూ ఆయన పెడతాం కూడా చాలా సిల్లీగా అనిపించింది నాకు. అల్లు అర్జున్కి దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తుతూ ఉంది. ఫ్యాన్స్ అయితే అడ్డం తిరిగి నిలబడిన అల్లు అర్జున్ కాపాడుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతవరకు ఈ మ్యాటర్ వెళ్తుందో వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అప్డేట్ చేస్తూనే ఉంటాం, మీకు చూస్తూనే ఉండండి మా ఛానల్ పోస్ట్ 360. థ్యాంక్ యూ.